For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. కన్సీవ్ అయిన ప్రతి తల్లి కోరుకునేది హెల్దీ బేబీ అండ్ నార్మల్ డెలివరీ. మరి హెల్దీ బేబీ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతారు. మరి డైట్ ఎంత ఇంపార్టెంటో మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి యోగా కూడా అంతే ఇంపార్టెంట్. తను 17 years experience in health department. She did 84 normal deliveries with her own hands. And she is 8 years experience in pregnancy yoga. She is none other than Vanitha Bhushan. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఈ జనరేషన్లో అసలు కన్సీవ్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోయింది. సో ఎక్కువ మంది టీనేజ్ అమ్మాయిల నుంచి ఉమెన్ వరకు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి. అసలు పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా మేడం? ఓకే, ఈ పీసీఓడి అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి 100%లో 10% ఆఫ్ ఉమెన్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు. ఏదైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి మెనోపాజ్ స్టేజ్ వరకు ఉన్న మొత్తంలో 10% మనకి పీసీఓడితో సఫర్ అవుతున్నారు. అందులో ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అయితే పీసీఓడి వచ్చింది అంటే సివియర్గా ప్యానిక్ అయిపోయి ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనే అపోహలకి వెళ్ళిపోయి వాళ్ళ మ్యారేజ్ని కూడా డిలే చేసుకునే సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పీసీఓడి వచ్చింది అని డయాగ్నోస్ అవ్వగానే వాళ్ళు చేయాల్సింది మెంటల్గా స్టేబుల్గా ఉండాలి. సో ఇదేం పెద్ద సమస్య కాదు, ఇది డిసీజ్ అసలే కాదు. సో మెంటల్గా స్టేబుల్గా ఉండాలి. ఇంకా కన్సీవ్ గురించి మాట్లాడుకున్నామంటే మనం వాళ్ళు మెంటల్గా స్టేబుల్గా ఉన్నప్పుడు, మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అయితే వాళ్ళని వాళ్ళు నమ్మాలి. వాళ్ళు మదర్ అవ్వడానికి మదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఇది మెంటల్ ప్రిపరేషన్ అనమాట. తర్వాత డైట్లో మోడిఫికేషన్ చేసుకోవాలి. ఇదివరకట్లాగే తింటాను, ఇదివరకట్లాగే టైమింగ్ మెయింటైన్ చేస్తాను అంటే కుదరదు. డైట్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైట్లో చేంజ్ అంటే ఏం తింటున్నారో చూసుకోవాలి, ఎంత క్వాంటిటీ తింటున్నారో చూసుకోవాలి, ఏ టైంలో తింటున్నారో చూసుకోవాలి. ఈ డైట్లో ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, నైట్ ఎప్పుడో 12కి పడుకొని మార్నింగ్ 8 దాకా లేవకుండా ఉన్నారు అంటే స్లీప్ సైకిల్ కూడా కరెక్ట్ కాదనమాట. సో స్లీప్ సైకిల్ ఎలా ఉంది, అర్లీగా పడుకోవాలి, అర్లీగా లేవాలి. సో స్లీప్లో ఈ మోడిఫికేషన్ చేసుకోవాలి. డైట్లో మోడిఫికేషన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా స్లీప్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. అలాగే మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇప్పట్లో మనం చూస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ చాలా ల్యాక్ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ లైఫ్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 పాయింట్లు మనం వాళ్ళు చేంజెస్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్గా ఉన్నారంటే ఖచ్చితంగా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మేడం, ఇప్పుడు మీరు ఇందాక డైట్ మార్చుకోవాలి అన్నారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ పీసీఓడి ఉన్న అమ్మాయి బిఫోర్ అయితే చాలా తనకు నచ్చినవన్నీ తినేది. ఇప్పుడు పీసీఓడి వచ్చిన తర్వాత అంటే ఏం ఫుడ్ మార్చుకోవాలి మేడం? మేజర్గా అందరికీ తెలిసిన విషయమే, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ న్యాచురల్గా ఫుడ్ తీసుకోవాలి. న్యాచురల్గా అంటే ఏంటి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ డైట్లో. సో ఇవి యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. మేజర్ చేంజెస్ ఏం అవసరం లేదు. న్యాచురల్గా ఉన్నవి యాస్టీస్గా తీసుకోవడం అంటే మనకి ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అలాగే పీసీఓడి సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళైతే వైట్ వెజిటబుల్స్ అన్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రాడిస్, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటివి తక్కువ తీసుకోవాలి. వీలైతే అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అసలుకే తినకూడదా మేడం? అవాయిడ్ చేయడం మంచిది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఓకే మేడం, మనకు ఒక డౌట్, అసలు ఈ జనరేషన్లో ఎక్కువగా పీసీఓడి అని వస్తుంది కదా. ఒకప్పుడు జనరేషన్ లో అసలు పీసీఓడి అంటే ఏంటో కూడా తెలియదు ఎవరికి. సో అసలు మెయిన్లీ ఇది రావడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇది చెప్పుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది మరి పెద్ద టాపిక్ కూడా అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ అని చెప్పొచ్చు, హార్మోనల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ అన్ని కూడా అంటే లైక్ బాయిలర్ చికెన్ అయిండొచ్చు, పాలు అయిండొచ్చు, ఇక్కడ దగ్గర నుంచి కూడా మనకి హార్మోనల్ చేంజెస్. ఇప్పుడు పాలల్లో కల్తీ ఉంటుంది, మన చికెన్ లో కల్తీ ఉంటుంది, స్టెరాయిడ్స్ తో తయారవుతున్నాయి. సో ఈ ఫుడ్డే మన పీసీఓడికి రీజన్ అన్నమాట. ఓకే, మనం తీసుకునే ఫుడ్ అంటే ఒకప్పుడు రోజుల్లో అందరూ న్యాచురల్ ఫుడ్ తీసుకునేవారు, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఫుడ్ అయిపోయింది. సో దీనివల్ల మనకి ఎక్కువగా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి. అవును, ఖచ్చితంగా. ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి కారణం వాళ్ళు ఇచ్చే పాలు, చికెన్. సో పాలు ఏంటి అంటే పాలు మనకి ఎక్కువ రావాలి అని చెప్పేసి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇచ్చి పాలు తీస్తారు. అలాగే చికెన్ ఏంటి, స్టెరాయిడ్స్ ఇచ్చి
3 monthsలో పెరగాల్సిన దాన్ని 40 daysలో పెంచడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనం స్టెరాయిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల అర్లీ మెచ్యూర్ అవుతున్నారు, మెచ్యూర్ అయిన వాళ్ళు పీసీఓడితో ఎక్కువ సఫర్ అవుతున్నారు. దాంతోపాటు మనకి మేజర్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల అది వాళ్ళ హస్బెండ్తో రిలేషన్షిప్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, సో మనకి ఇక్కడ స్పౌస్ సపోర్ట్ కూడా చాలా అవసరం అవుతుంది. సో ఆ స్పౌస్ మధ్య కోఆర్డినేషన్ రిలేషన్షిప్ బాగున్నట్టయితే మనకి అది కూడా ఇక్కడ కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ స్పౌస్ సపోర్ట్ తీసుకొని నాకు ఇది ప్రాబ్లం ఉంది, సో నువ్వు ఇలా కోఆపరేట్ చేయని చెప్పేసి తన సైకలాజికల్గా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తన స్పౌజ్కి ఎక్స్ప్లెయిన్ చేసి తన స్పౌస్ నుంచి కూడా తను సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫాలో చేస్తే కన్సీవ్ అవ్వడం అన్నది పెద్ద విషయం అయితే కానే కాదు. న్యాచురల్గా ఇవన్నీ మోడిఫికేషన్ చేసుకొని కన్సీవ్ అయ్యి న్యాచురల్గా హెల్తీ బేబీకి బర్త్ ఇవ్వచ్చు, హ్యాపీగా మదర్హుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి మేడం చెప్పినట్టు పీసీఓడి ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కంపల్సరీగా కన్సీవ్ అవ్వచ్చు అంట. మరి మీకు పీసీఓడి ఉంటే మరి మీరు కన్సీవ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.